సో ఇక కంప్లీట్ లోపలికి వచ్చేసాము. పెళ్లి మండపం అయితే చూద్దాము. ఇంకా పెళ్లి మండపం దగ్గర కంప్లీట్ డెకరేషన్ అయితే పూర్తయిందనే చెప్పాలి. ఆ తర్వాత పెళ్లిని వీక్షించడానికి కూడా ఇక్కడ సీట్స్ అయితే అరేంజ్మెంట్స్ చేశారు. చైర్స్ కంప్లీట్గా అరేంజ్ చేశారు. దాంతో పాటు అంటే ఒక సెగ్రిగేట్ చేసి ప్రాపర్గా చేశారు. అక్కడ పైనుంచి కూడా చూస్తే పైనుంచి కూడా పెళ్లి చూసే విధంగా అక్కడ సీట్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు. ఇంకా పైన చూసుకుంటే వర్షం పడ్డా ఎలాంటి ఆటంకాలు రాకుండా కూడా ఈ గ్లాస్ రూఫింగ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇంకా అరటి తోరణాలు కావచ్చు, ఇక తాటికి సంబంధించి వీటితో కూడా ఒక మంచిగా చక్కటి అరేంజ్మెంట్స్ అయితే చేశారని చెప్పొచ్చు. ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి అంటే చాలా మంది సంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పెళ్లి వీక్షించేలాగా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇంకా ఈ గుడి లోపల అంటే మెయిన్ గుడి ద్వారం దగ్గర కూడా లోపల కూడా చాలా పూలతో చాలా చక్కగా అలంకరించారని చెప్పవచ్చు. అంటే పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, అలాగే రాముల వారి కళ్యాణం ఎలా జరుగుతుంది, పండుగలు ఎలా అలంకరిస్తారో అదే విధంగా ఇప్పుడు కూడా అలంకరించారని చెప్పొచ్చు. ఇక మండపం దగ్గర చూసుకుంటే ఇంకా అక్కడ కీర్తిశేషులు తూర్పు జగ్గారెడ్డి జామాయమ్మ ఆశీస్సులతో అని చెప్పేసి రాసి మండపాన్ని అయితే డెకరేట్ చేయడం జరిగింది. చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ పెళ్లి ఎలా జరగబోతుంది, వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు.